వాణ్ణి ఆఫీస్లో డ్రాప్ చేసి అప్పుడు మనం వెళదాం. వాణ్ణి రమ్మని పిలు. కాదక్కా, అదేంటంటే అభి వచ్చి. ఏంట్రా నసుగుతున్నావు? అభి ఎక్కడా? అభి బైక్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడక్కా. ఏంటి, బైక్ లో వెళ్ళాడా? నాన్సెన్స్. అయ్యో అక్క, వాణ్ణి ఎలా వదిలిపెట్టేశావురా? అక్క నేను ఎంతగానో చెప్పు చూసానక్క, వాడు నా మాట వినలేదక్క. అమ్మతోనే మాట్లాడతానని వెళ్ళిపోయాడక్క. ఈడియట్. నిన్న రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసు కదా. నా కొడుకు ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు కదా. వాణ్ణి ఒంటరిగా ఎలారా బైక్ లో వెళ్ళనిచ్చారు? అక్క, అభి ఒంటరిగా వెళ్ళలేదక్క, కూడా శృతి కూడా వెళ్ళిందక్క. నీకేమైనా పిచ్చారా? శృతిని ఎందుకు అభితో వెళ్ళనిచ్చావు? అక్క ఇదే అక్క, చెప్పు. వదిన, శృతికి ఈరోజు ఎగ్జామ్ కదా, చాలా లేట్ అయింది. ఏ బండి దొరకలేదు వదిన. అప్పుడే అభి బైక్ తీసుకుని బయలుదేరాడు. అతనే శృతిని నేనే కాలేజీలో డ్రాప్ చేస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. మేమేం చెప్పలేదు వదినా. ఏంటి ఇది? సైలెంట్ గా ఉండండి. వాడు చెప్తే మీ బుద్ధి ఎక్కడికి పోయింది? ఆరోగ్యం బాలేని అబ్బాయితో మీరు శృతినిచ్చి పంపించొచ్చా? అభి ఒంటరిగా బైక్ లో వెళ్లడమే నాకు అస్సలు నచ్చలేదు. పైగా శృతిని అభి బండెక్కిచ్చి మరీ పంపించారంట. ఎక్కడైనా వాడు పడిపోతే ఏమవుతుందిరా? ఇలా చూడు, నా కొడుక్కి మాత్రం ఏదైనా అయిందంటే మీ ఇద్దరితోనూ ఒలిచి పారేస్తాను. అక్క అక్క, శృతి ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు, దాన్ని ఇంట్లోనే ఉండనివ్వు. నువ్వు తన్ని తీసుకెళ్ళకని అభి కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమలాడానక్క. వాడే మొండిగా నువ్వు అసలు నాన్నవేనా అని నన్ను తిట్టు మరీ శృతిని తీసుకెళ్ళాడక్క. నేను ఆపలేకపోయానక్క. అక్క సరే, వాడు సరిగ్గా వెళ్లి చేరుకున్నాడో లేదో కనుక్కోండి. సరే అక్క. మీటింగ్ కి టైం అయింది, వెళ్దాం పద. అమ్మయ్యా, తప్పించుకున్నా. ఏమండి, అభి ఈరోజు శృతికి మందు రాసింది మీ అక్క ఊహించుకొని ఉంటుంది, అందుకే కూల్ అయ్యారు. ఇలా చూడండి, అది కూడా మన మంచికే. చిరాకు పెట్టుకో, నీ సంగతి ఆఫీస్కి వెళ్ళొచ్చాక చెప్తాను. అక్కా, ఏంటి శృతి, లేట్ అయిందా? బావా సూపర్ గా బండి నడిపారు. మీకు ఆరోగ్యం బాగులేదని ఇంట్లో అంటున్నారు, కానీ అదంతా చాలా తప్పు బావా. సరే, నీ ఎగ్జామ్ కి లేట్ అయింది, నువ్వు బయలుదేరు. బావా ఉండండి, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఎగ్జామ్ కి లేట్ అయిందని మీ అమ్మ తెగ గోల్ చేశారు. బావా మీరు జెట్ స్పీడ్ లో తీసుకొచ్చారు బావా, చాలా థ్యాంక్స్. మీరు గనక ఒకవేళ నన్ను డ్రాప్ చేయకపోయింటే నా ఎగ్జామ్ కి నేను కరెక్ట్ టైం కి వచ్చేదాన్ని కాదు. సరే సరే, నువ్వు ఎగ్జామ్ బాగా రాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బావా, బాయ్. హే శృతి, జాగ్రత్త. హే జాగ్రత్త, పైకి లే లే, మెల్లిగా. హే శృతి, చూడు రక్తం వస్తోంది. ఇది చేయి చూపించు. బావా మెల్లిగా. అమ్మా బావా, చిన్న గాయమే, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి. ఇది తీసుకో. టెన్షన్ పడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి తొందర పడుతూనే ఉన్నాం. బైక్ మీద వచ్చేటప్పుడు చున్నీని జాగ్రత్త పెట్టుకోవాలి కదా. కేర్ఫుల్ గా లేకపోయేసరికి బైక్ టైర్లో ఇరుక్కుంది చూడు. టైం బాగుండి ఏం కాలేదు, ఇప్పుడే ఇరుక్కున్నట్టుంది. ఏంటి? ఏం లేదు బావా, ఇప్పుడు నొప్పేం లేదు. నువ్వు ముందు రిలాక్స్ గా ఉండు. టెన్షన్ తో ఉంటే ఎగ్జామ్ సరిగ్గా రాయలేవు నువ్వు. తర్వాత ఇంత స్పీడ్ గా నేను బైక్ లో తీసుకొచ్చిన దానికి అర్థం లేకుండా పోతుంది. బావా నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. సరే ఉండు.
అభియా? అవును, అభిని. టైం బాగుంది, చున్నీ చెరగలేదు. ఇద్దరు బాగా క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. సరే, ఎగ్జామ్ కి టైం అవుతుంది కదా, వెళ్ళు. సరే బావా, వెళ్తాను. బాయ్. బాయ్. వెళ్ళొస్తాను. ఇది ఒక మంచి సందర్భం. గిఫ్ట్ గురించి అడిగి అలాగే అక్క గురించి కూడా చెప్పేస్తాను. అభి, హాయ్ అభి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరేంటి ఇక్కడ? కార్లో ఇలా వెళ్తుంటే మిమ్మల్ని చూశాను. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. ఏంటిది బావతో మాట్లాడుతోంది? ఇది ఎలా వచ్చిందో తెలియట్లేదే. సారీ అండి, నిన్న నైట్ మీ మొబైల్. అది వదిలేయండి, ఇంకొక మొబైల్ కొనుక్కోవచ్చు. అవును, నిన్న నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా, ఆ గిఫ్ట్ మీరు ఓపెన్ చేశారా? అయ్యో, చూడలేదని చెప్తే ఫీల్ అవుతారు కదా. అర్జున్ చెప్పినట్లు చూశానని చెప్పేద్దామా? అవును, అదే బెటర్. ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు? చెప్పండి అభి, ప్లీజ్. ఆ, అది బావా బావా బావా, ఏయ్, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళలేదా? టైం అయిందని చెప్పావు కదా. అదేంటంటే బావా, నా వాచ్ ఎక్కడో పడిపోయింది బావా. వాచా? అవును బావా, నేను ఆ వాచ్ లేకుంటే ఎగ్జామ్ రాయలేను బావా. ఎక్కడో పడిపోయి ఉంటుంది బావా. అవును, మీరేంటి సడన్ గా ఇక్కడ? అది వెళ్లే దారిలో అభిని చూశాను, అందుకే హాయ్ చెప్దామని వచ్చాను. మీరు వాచ్ తీసుకోండి. అభితో విషయం చెప్పడానికి ఒక మంచి ఛాన్స్ దొరికింది అనుకుంటే ఇది మధ్యలో అడ్డంగా తగలబడింది. ఛా! మీరు చెప్పండి, ఆ గిఫ్ట్ మీరు ఓపెన్ చేసి చూసారా? అది చూశాను. బాగుంది, వెరీ వెరీ నైస్. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ ప్రీషియస్ గిఫ్ట్. గిఫ్టా? ఏంటిది కొత్త కథ మొదలు పెట్టింది?